ఏంటి ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క ఓవర్లో 2 వికెట్లు తీసాడా? ఇలా అయితే 2026 వరల్డ్ కప్ ఎలా ఆడతారు రోకో అన్న? ఇండియా ఇవాళ మ్యాచ్ గెలిచేసిందా? తలా ఇవాళ క్యాప్టెన్సీ నేర్పించడానికి ఇంగ్లాండ్ కు వచ్చాడా? కోహ్లీ ఇంకా గంభీర్ నిన్న రోజంతా కలిపి ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదా? అంత పెద్ద ఒక వెయిట్ అయిందిరా భాయ్. प्रैक्टिस सेशन मैंने देखा और जितनी प्रैक्टिस सेशन मैंने देखी उस दौरान विराट कोहली और कोच गौतम गंभीर के बीच में कोई भी बातचीत मुझे देखने को नहीं मिली. కోహ్లీ అన్న సెంచరీ కొడతాడని నేనైతే చాలా వెయిట్ చేశాను భయ్య. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే పదండి ఇంక లేట్ చేయకుండా మొదలెడదాం నిన్న జరిగిన మ్యాచ్ కోసం. ఎక్స్క్యూజ్ మీ ఎవడది? ఫస్ట్ ఇండియా టాస్ ఓడిపోయింది. ఫస్ట్ టైం క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ లోకి దిగింది. ఫస్ట్ టీమ్ కాంబినేషన్ చూడగానే నాకు మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ వాషింగ్టన్ సుందరే కనిపించారు. వీళ్ళకి చూడగానే ఎందుకురా మళ్ళీ టీమ్ లోకి వేసారని మెంటల్ స్టార్ట్ అయిపోయి నాకు. కానీ ఈసారి ప్రసిద్ధ్ భయ్య నోరు మూసుకోరా వంగ అని అన్నాడు. అయితే ఓపెనింగ్ లో దిగిన బకెట్ గాడు బెత్తలగాడు స్టార్టింగ్ లో టుకురు బ్యాటింగ్ ఆడుతూ మ్యాచ్ ని ముందుకు మెల్లమెల్లగా తీసుకెళ్తున్నారు. అయితే ఇదే గ్యాప్ లో గున్నూర్ బ్రార్ వచ్చాడు, పోరా బయటికి అన్నాడు. దెబ్బకి 31 బాల్స్ లో 14 రన్స్ చేసి వికెట్ ఇచ్చాడు. నెక్స్ట్ బెన్ బకెట్ గాడు జోయ్ రూట్ గాడు కొంచెం పార్ట్నర్షిప్ చేసే లోపే ఇంకో వికెట్ ఎరగొట్టాడు గున్నూర్ బ్రార్. అయితే నెక్స్ట్ దిగిన హ్యారీ బ్రోక్ గాడికి వికెట్ తీయడానికి జస్ట్ ఒక్క బాల్ పట్టింది బూమ్రాకి. ఫ్లోలో మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణకి వికెట్ దొరికేసింది. ఈసారి ఎవరిది? జాష్ బట్లర్ది. 14 బాల్స్ లో 5 రన్స్. బోనస్ గా శామ్ కరణ్ వికెట్ కూడా దొరికేసింది. డక్కలో అవుట్ అయ్యాడు. ఈ గ్యాప్ లో ప్రసిద్ధ్ కృష్ణ సింగిల్ ఓవర్ లో 2 వికెట్స్ తీసాడు భయ్యా. ఈ పర్ఫార్మెన్స్ ఏదో శ్రేయసర్ క్యాప్టెన్సీలో చేసుంటే బాగుండు కదరా బాలరాజు. అయితే ఒక సైడ్ వికెట్స్ పడుతున్నా ఇంకో సైడ్ మాత్రం జాయ్ రూట్ ఇంకా లియామ్ డౌజన్ పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒరే డౌజన్, నువ్వు బ్యాట్స్మెనరా? ఎవడురా నువ్వు? తప్పురా. లియామ్ డౌజన్ 83 బాల్స్ లో 68 రన్స్, జాయ్ రూట్ 76 నాట్అవుట్ ఇన్నింగ్స్ ని కంప్లీట్ చేసి 259 టార్గెట్ ఇచ్చి పడేశారు. ఈ రూట్ భయ్యకి పార్ట్నర్షిప్ ఇంకా సరిగ్గా దొరుకుంటే 300 క్రాస్ అయిపోదును. అయితే ఇదే గ్యాప్ లో కెమెరాలు ధోని మీదకి బసా ఫోకస్ చేస్తూ వెళ్లే. ఆధునిక ఇండియన్ క్రికెట్ ఇన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోస్ ఎంఎస్ ధోని. అయితే కొంతమంది అన్నారు ధోని క్యాప్టెన్సీ నేర్పించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేసరికి అక్షర్ పటేల్ కి 4 వికెట్స్ ఆల్, గున్నూర్ బ్రార్ కి 2 వికెట్స్, ప్రసిద్ధ్ కృష్ణకి 2 వికెట్స్ దొరికాయి. దీంతో పాటు 259 కొట్టండ్రా అని ఇంగ్లాండ్ స్కోర్ బీడ్ మీద పెట్టింది. అయితే బ్యాటింగ్ దిగిన రోహిత్ అన్న జిల్ భయ్య స్టార్టింగ్ లో టుకురు ఆడారు. కానీ రోహిత్ శర్మ ఎక్కువసేపు నడవలేకపోయాడు. 21 బాల్స్ లో 11 రన్స్ కొట్టి పవిలియన్ కి వెళ్ళిపోయాడు. अरे इसका नाम क्या है रे? पिंकी। वाह पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बम लिया. నెక్స్ట్ కోహ్లీ అన్న వచ్చాడు. కానీ కోహ్లీ అన్న కూడా ఎల్బిడబ్ల్యూ అయిపోయి మళ్ళీ జోఫ్రా ఆర్చర్ కి వికెట్ ఇస్తాడు. అన్న ఆ సెంచరీ ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఫోన్ చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ మాకు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తా లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. అయితే నాకు ఎక్కడో కొట్టడం స్టార్ట్ అయిపోయి ఈ మ్యాచ్ కూడా దొబ్బిందా అని. అయితే తర్వాత శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ నాక్ ఆడాడు భయ్య. ఎక్సలెంట్ 80 రన్స్ చేసి ఇంజూర్ అయి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత శ్రేయసర్ ఉన్నాడు, కొట్టేస్తాడు అనుకునే లోపే వాషింగ్టన్ సుందర్ రన్ అవుట్ చేయించాడు భయ్య. తర్వాత సుందర్ అండ్ అక్షర్ పటేల్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్, స్పెషల్లీ అక్షర్ పటేల్ బాయ్సాబ్ బాల్ టు బాల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఎక్సలెంట్ 50 చేశాడు. సుందర్ భయ్య కూడా ఎక్సలెంట్ 50 చేశాడు. ఫైనల్లీ అక్షర్ పటేల్ అండ్ సుందర్ మంచి పార్ట్నర్షిప్ వల్ల గేమ్ అయితే గెలిచేసాం భయ్య. సూపర్. విరాట్ కోహ్లీ అవుట్ అయినందుకు మాత్రం ఒక్కరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. అయితే హైలైట్స్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఆ కోహ్లీ అన్న ఎప్పుడు సెంచరీ కొడతాడో కాస్త చెప్పండి అయ్యా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.